శ్రీకాళహస్తిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం ఎన్జీఓలతో ఎన్జీఓ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిష్తారాజు, ఎస్హెచ్జి స్టేట్ కో కన్వీనర్ గాలి పుష్పలత, మహిళా మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యవర్గ సమావేశం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామాలకు తెలియజేసే విధంగా కార్యాచరణ చేపట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీకి విజయం చేకూర్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని మహిళా మోర్చా నాయకులను దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాల ద్వారా అనేక మంది రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో వైకాపా పార్టీ తమ పథకాలంటూ ప్రజలను మభ్యపెడుతుందని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని తెలియజేయడానికి నేడు శక్తి కేంద్రాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ వికసిత్ భారత్ ప్రచార రథం ద్వారా రాష్ట్రంలో అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారని, బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శక్తి కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించే కార్యాచరణ చేపట్టామని, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో ఈ పథకాలే బీజేపీకి గెలుపుకు దోహదపడతాయని తెలియజేశారు. కాళహస్తి అసెంబ్లీలో మహిళా మోర్చా తరఫున అందరూ అంటే జిల్లా కార్యవర్గం, అదేవిధంగా ఎన్జిఓస్, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ యొక్క అభియాన్ ఇక్కడ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఎన్జిఓస్ ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కార్యకర్తలను కూడా ఎవరెవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందున్నారో అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున వాళ్ళందరినీ కలిసి అదే విధంగా ఈ రోజు కార్యవర్గం ఇక్కడ జరుపుకుంటున్నాం అనేసి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యవర్గం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో ఎలక్షన్స్ ముందస్తు నారీ శక్తి సమ్మేళనం ఈ మధ్య ఢిల్లీలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ కి ఆ స్కీమ్స్ అన్ని వెళ్తున్నాయి. ఆ స్కీమ్స్ ద్వారా గ్రూప్స్ ద్వారా మహిళలు ఎంతో మంది లబ్ధి పొంది లబ్ధిదారులుగా ఉండి ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నారు. కానీ అది రాష్ట్రం ఇచ్చినట్టు చెప్పుకుంటూ రాష్ట్రము ఆ క్రెడిట్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నిటినీ కూడా రాష్ట్రంలో పేదలందరికీ కూడా అందుబాటులో వచ్చి ఆ పథకాల గురించి అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారులు ఆ పథకాన్ని వాళ్ళు అది తీసుకొని వాళ్ళు అది అందరూ కూడా దాన్ని పూర్తిగా వాళ్ళు ఉపయోగించుకుంటూ